నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి జీవో నెంబర్ 14 ద్వారా నిన్న ఈ ప్రాజెక్ట్ జీవో విడుదల కావడం జరిగింది. దశాబ్దాల కాలంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నీళ్లు లేక బీడు బారిపోయినటువంటి భూములు, ఆ మడులు మాకు సాగునీరు ఎప్పుడొస్తాయా అని గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఇవాళ వాళ్ళ కళ రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది. గతంలో జీవో నెంబర్ 69 ద్వారా ఈ ప్రాజెక్ట్కి 2014 సంవత్సరంలో జీవో విడుదలైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క జీవో నెంబర్ 69ని ఉరకలు పెట్టించేది పోయి మనం సాధించుకున్న తెలంగాణలో, నీళ్ల కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ కుటిల ఆనాడున్నటువంటి కుటిల ప్రభుత్వం జీవో నెంబర్ 69ని తుంగలోకి తొక్కి ఆనాడు శాంక్షన్ అయినటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని బొందబెట్టడం జరిగింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ ప్రజాపాలన వచ్చింది. ప్రజల కోసం పరిపాలించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళీ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి. దానికి మొదటి సంకేతమే నిన్న విడుదలైనటువంటి జీవో నెంబర్ 14. నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలను కలుపుకొని 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడం కోసం 2,945 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు మన రాష్ట్రానికి చెందినటువంటి నీటిపారుదల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా జిల్లా ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయం తెలియజేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ప్రాజెక్టుతో ప్రారంభమైంది మన ఉమ్మడి పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసేటువంటి మరో జలయజ్ఞం.